దైవాసుర సంపద్విభాగ యోగం 16వ అధ్యాయం. సంపద అంటే ఐశ్వర్యం, దైవ సంపద అంటే సద్గుణాల సంపద లేదా జీవుని భగవంతుని వద్దకు చేర్చే శీల సంపద. అసుర సంపద అంటే రాక్షస గుణాలు లేదా దుర్గుణములు కనుక ఇవి భగవంతునికి జీవుడిని దూరం చేసే గుణాలు. ఈ అధ్యాయంలో పరమాత్మ మంచి గుణాలను చెడు గుణాలను రెండింటిని విశేషంగా వివరించాడు. దైవీ గుణములు అనగా 1 భయం లేకుండడం, 2 అంతఃకరణ శుద్ధి, 3 జ్ఞానయోగం పాటించడం, 4 దానం, 5 బాహేంద్రియ నిగ్రహం, 6 జ్ఞాన యజ్ఞం, 7 వేద శాస్త్రాదుల అధ్యయనం, 8 తపస్సు, 9 రుజుత్వం కపటం లేకుండడం, 10 ఏ ప్రాణికిని బాధ కలుగజేయకుండడం అహింస, 11 సత్వస్తువగు పరమాత్మను ఆశ్రయించడం లేక నిజం పలకడం, 12 కోపం లేకుండడం, 13 త్యాగబుద్ధి కలిగి ఉండడం, 14 శాంత స్వభావం, 15 కొండెములు చాడీలు చెప్పకుండడం, 16 ప్రాణులందు దయ కలిగి ఉండడం, 17 విషయ లోలత్వం లేకుండడం అనగా విషయములంద ఆసక్తి లేకుండడం, వానిచే చలింపకుండడం, 18 మృదుత్వం క్రౌర్యం లేకుండడం, 19 ధర్మ విరుద్ధ కార్యములందు సిగ్గు, 20 చంచల స్వభావం లేకుండడం, 21 ప్రతిభ బ్రహ్మ తేజస్సు, 22 ఓర్పు కష్ట సహిష్ణుత, 23 ధైర్యం, 24 బాహ్యాభ్యంతర శుచిత్వం, 25 ఎవరికిని ద్రోహం చేయకుండడం ద్రోహచింతనం లేకుండడం, 26 స్వాతిశయం లేకుండడం తాను పూజింపదగిన వాడిని అనే అభిమానం గర్వం లేకుండడం. ఇవి దైవీ సంపద కలవారిలో ఉంటాయి. వీరు బ్రహ్మ సాయుధ్యాన్ని తప్పక పొందుతారు. అలాగే అసుర గుణములు, రాక్షస గుణములు, దుర్గుణములు 1 దంభం దాంభికం, 2 గర్వం, 3 అభిమానం, 4 కోపం, 5 కాఠిన్యం, 6 అవివేకం వీటిని విడిచిపెట్టవలెను. రాక్షస స్వభావం కలవారు నాస్తిక భావజాలంతో మనస్సును పాడు చేసుకుంటారు, అల్పబుద్ధితో ఉంటారు, క్రూర కర్మలు చేస్తారు, లోకానికి ఉపద్రవాన్ని తలపెడతారు, ఈ లోకాన్ని పాడు చేయడానికి జన్మిస్తారు. పైగా అపారమైన కోరికలు, మదం, అవివేకం, చెడ్డ పట్టుదల, అపవిత్ర వ్రతాలు ఆచరిస్తారు. అంతేకాదు పెద్దల పట్ల వినయం లేకుండుట, అహంకారం, అసూయ మొదలైన దుష్ట లక్షణాలతో ఉంటారు. వీరి జన్మలు హీనంగా ఉంటాయి. అయితే సన్మార్గంలో ఉండి ధర్మశాస్త్రములు చెప్పిన గొప్ప కర్మలను చేసేవారు ఉత్తమ గతులనే పొందుతారు.